రే వాడెక్కడ్రా? నువ్వు ఫోన్ చేయగానే ఎక్కడికి రావాలని బయలుదేరాడు. మ్యాచ్ లో సూపర్ ఓవర్ ఇచ్చారు. అభి లేకపోతే కష్టం అవుతుంది కదక్క. అవును, నువ్వేదో అర్జెంట్ అని ఫోన్ చేసావుగా, రా అక్క వెళ్దాం. వాడి ఇంటికి రావద్దని చెప్పు. ఈ అరగంట విషయం గురించి నేనేం మీ వాడిని వద్దనడం లేదు. నా భర్తతో 20 ఏళ్లుగా కాపురం చేస్తున్నాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. ఊరందరికీ నచ్చేవాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు. నా ఇంట్లో ఒకడున్నాడు, అది చాలు. ఏ రేపటి నుంచి జాబ్ కి రావట్లేదని చెప్పొచ్చే. అదేం చేసింది? నువ్వురా. అమ్మా, నువ్వెప్పుడు ఫోన్ చేసినా అర్జెంట్ అర్జెంట్ అనే అంటావు. నాకేం తెలుసు ఇలా జరుగుతుందని. మీ అత్తగారు వచ్చింది, వెంటనే రారా అంటే వచ్చేవాడిని. ఏంటి మీ అత్తగారా? ఆమె నిన్ను మనిషిలా చూడట్లేదు, అత్తగారట. ఇక మీదట ఆ పిల్ల మన ఇంటికి కోడలుగా రాదురా. ఈ పాటికి వాళ్ళు వేరే సంబంధం చూసుకొని ఉంటారు. అబే, గృహప్రవేశానికి కార్డు ఇవ్వాలి. ఇప్పుడు కార్డు ఇచ్చే సమయమే అంటావా? అన్నా, క్షమించమని అడగడానికి నాని గారిని తీసుకెళ్ళా, కుదరలేదన్నా. చూద్దాం మీ అదృష్టం ఎలా ఉందో. అబే, అన్నతో వస్తున్నావుగా, నా చేయి మంచిది. రిటర్న్ లో అమ్మాయిని కూడా బండి మీద ఎక్కించుకొద్దాం. నేను బస్సులో వస్తాను. ఏంటన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు? అన్నా, ఏంటి విశేషం? పిల్లని చూడటానికి వచ్చారు, మీరెవరు? చెప్పబెట్టకుండా వాళ్ళెందుకు రమ్మన్నావు? నువ్వేగా బావా వాళ్ళు శుక్రవారం పిలిపించమన్నావు. బావా, కుర్రాడికి కోపం తెప్పించడానికి అలా అన్నాను. బావా, ఆ సంగతి నాకంటే తెలుస్తుంది చెప్పు. అదే వాళ్ళ అమ్మ తెచ్చిన సంబంధం అయితే దుర్గ గొడవ పెట్టేది. నా ద్వారా కాబట్టి చీర కట్టుకుని బొమ్మలా నిలబడింది. దుర్గ ముందుకు ఇప్పుడు ఎలా వెళ్ళగలను? ఆ కుర్రాడితో మాట్లాడి పంపించేస్తా. అయ్యో బావా, యశోదకు తెలిస్తే గొడవ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి గొడవలు వద్దు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏమండి, కార్డు ఇవ్వటానికి వచ్చి ఎవరైనా అబద్ధం చెప్తారా? మీ ఆయన మా ఇంటికి పెయింట్ వేశారు. ఆయన నాకు బాగా తెలుసు. ఏదేమైనా ఆయన మిమ్మల్ని బయట కలిసినప్పుడు మాట్లాడండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది? అన్నతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి పంచుడు. మర్యాద కోసం కార్డు ఇవ్వటానికి వస్తే ఏదేదో మాట్లాడుతున్నా. కార్డు ఇవ్వనక్కర్లేదన్నా, మేము వస్తాం. మీరు బయలుదేరండి. ఇప్పుడు కూడా మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్తే ఆయనకు నచ్చకపోయినా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆయనకి నేనంటే ప్రాణం. మూడు నెలల్లో అబ్బాయి దుబాయ్కి వెళ్తాడంట. ఈ లోపల పెళ్లి చేస్తారా అని అడుగుతున్నారు. నిశ్చయం చేసుకుందామా? ఎందుకంత తొందర? మనం కొంచెం ఓపిక పడదాం. రేయ్, నువ్వేం మాట్లాడుకో. నువ్వేంటి వాడి దగ్గర సలహాలు అడుగుతున్నావు? పిల్లాడు మంచివాడైతే నువ్వే వాళ్ళకు ఫోన్ చేసి నిశ్చితార్థం గురించి మాట్లాడు. సరే, వాళ్ళని రమ్మంటాను. ఏయ్, ఏంటి ఆ కోపం? కంచానల్లా తోసేసిపోతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావే? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపలికి పోతున్నాయంటే? నిన్నే కదా అడుగుతుంది, ఎందుకంటే లోపలికి వెళ్తున్నావు? మర్యాదగా ఆ పిల్లాన్ని మర్చిపోయి మేము తెచ్చిన సంబంధం చేసుకో. అనవసరంగా ఇలా అలిగి అల్లరి చేయకు. అది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. నువ్వేంట్రా బెల్లం కొట్టిన రాయిలో ఉన్నావు? ముందు దాని సంగతి ఏంటో కనుక్కో. ఏయ్ ముసల్దానా, రాయ్ తీసి నెత్తి మీదేస్తాను. ఇదిగో చూడమ్మా, నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను. అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను. నేనేం అనట్లేదని 2 నెలల్లో పెళ్లి చేస్తా, 3 నెలల్లో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను. తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు, అంతే.
జాలీ ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న 20వ ఏడాది కార్పాల్ క్రికెట్ పోటీలు ఇంకా కొద్దిసేపట్లో ఈ మైదానంలో మొదలు కాబోతుంది. బావా దిగు బావా, ఇదిగో బావా తీసుకో. నా మీదున్న కోపంతో అమ్మతో అలా మాట్లాడి ఉండకూడదమ్మా. ఏం చేయను? ఈ ఇంట్లో నా కోసం ఎవరూ మాట్లాడరు. నేనేగా మాట్లాడాలి. ప్రతి బాల్కి రన్ తీయాలి. చూసాడండి. నీకు నాకన్నా నీ ఈగోనే ఎక్కువని అతనితో పోట్లాడావు. కాని దాని గురించి నేనొక్క మాట కూడా అడగలేదు. ఎందుకంటే నువ్వు నా నమ్మకాన్ని దెబ్బతీయవని నమ్మాను. ఏయ్ కమాన్ కమాన్, బౌలింగ్ బౌలింగ్, దగ్గరికి రండి. మోసం చేసావు నాన్న. నీ ఈగో కోసం నన్ను వదిలేసావు కదూ. ఒక సింగిల్ తీయండి, నేను చూసుకుంటాను. పైకి లేపుదాం అనుకున్న బంతి మిస్ అయ్యి వికెట్ కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది. వచ్చి ఆడన్నా. వికెట్ ని కొట్టకుండా లోపలికి రా. బ్యాట్స్మెన్ ని ఆట పట్టిస్తున్నాడు రానా, కీపర్. పర్లేదు వచ్చాడు. ఓయ్, ఎవరైనా కొంచెం తగ్గితే ఇలా చేస్తారా ఏంటయ్యా? బ్యాడ్ బాయ్స్, మీరు నిజంగానే బ్యాడ్ బాయ్సే. జోకర్ రా. జోకరా? అవునరా. ప్యాక్ లో జోకర్ ఉంటే కలిపేసి గెలవాలనుకుంటావా లేక డ్రాప్ చేసి అవుట్ అవుతావా? కావాలంటే చూడు, ఆయన అవుట్ కానివ్వరు. వీళ్ళు దిగే సమయానికి ఆడి గెలిచే 11 మంది టీం 35 బంతుల్లో 36 పరుగులు చేయాల్సి ఉంది. అది ఎవరెస్ట్ అంత ఎంతైనా ఆడి చూపిస్తామని అది గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు. కానీ ఇటువైపు చూస్తే మళ్ళీ డిఫెన్సే. ఆయన క్రికెట్ ఆడడం వచ్చారాదనా? ఆ, ఈయన పెద్ద సెహవాగు. ఈయన బ్యాటింగ్ గెలుంటే చించి ఆరేసి ఉండేవాడు. ఆయన కొట్టాడంటే 2 తాటి చెట్లు ఎత్తుకెళ్తుంది బాలు. ఈ రోజు వీలు పడలేదంతే. మ్యాచ్ ఇంకా పూర్తి కాలేదు. మూసుకొని చూడండి. ఆయన ఆటను చూస్తే సిఎస్కే ప్లేయర్ కేదార్ జాదవ్ నాకు మాత్రమే గుర్తొస్తున్నాడా లేక మీకు కూడా గుర్తొస్తున్నాడా చెప్పండి. వీడు ఒక్కడు చాలు, నీకెవ్వరు అవసరం లేదు. బాగా పైకి లేచిన బంతి దీనిని క్యాచ్ పట్టే అవకాశం ఉంది. అలవాటు ప్రకారం ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశాడు. రెండో రన్ కి ప్రయత్నం చేస్తూ రన్అట్ కాకుండా వేగంగా పరిగెడుతున్నాడు కేదార్ జాదవ్. అయినా రన్అట్. ఆయన ఎందుకు అవుట్ చేశావు? అతను అవుట్ అయితే ఆపోజిట్ పర్సన్ అవుట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన కోసం ఒక ఫీల్ తో ఉన్న పాట డెడికేట్ చేస్తున్నాం. అందవానత పోల మనం పడచ మన్నవనే ఏం చేస్తున్నావు? పనికుడియ పోల గుణం పడచ తిన్నవనే மஞ்சளிலே நூலெடுத்து விண்ணுக்கும் மண்ணுக்கும் சம்பந்தம் உண்டுன்னு சொன்னது யார்? ఇక చివరగా ఆ టీంలోని ఆశా కిరణం అభి విజృంభణ చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అభి బంతిని కాల్లోకి లేపాడు. గెలవచ్చిన మ్యాచ్ ని చివరి బంతిలో గెలిచిన ఈ జట్టు ఇప్పుడు ఫైనల్ కి చేరుకుంది. ఆడి గెలిచే 11 మంది జట్టు విజయం సాధించింది. అలవాటు ప్రకారం మన విజయకాంత్ సార్ కి మా కమిటీ తరఫున ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. ఎలా ఉందా? బాగుంది కదా? వాడిని చూడు బావా, తనకేం జరిగినా కూడా వినయంగానే ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి నువ్వే బావా, వాడు అలా ఎలా అని నువ్వు గెలుకుతూనే ఉన్నావు బావా. ఇక్కడే బావా వాడి దగ్గర మనం ఓడిపోతున్నాం. రేపు ఫైనల్స్ వచ్చేయండి. టీం అందరూ జెర్సీ వేసుకుంటున్నారు. ఇదిగోండి మీ జెర్సీ. నువ్వు నన్ను చులకనగా చూసింది కాకుండా అందరితోనూ అలాగే చేయిస్తున్నావా? రేయ్, అమ్మాయేమో అలా అంటుంది, నువ్వేమో ఇలా అంటున్నావు. రేయ్, నిన్న కూడా నన్ను చులకనగా చూశాడ్రా. నువ్వు వదలరా బావా. నిన్న ఇంటికి వచ్చి నన్ను చులకనగా చూశావు, అవునా కాదా? చులకనగా కాదు, జాలిగా చూసా. మీరు నా మీదున్న కోపంతో ఇంకొక పెళ్లి కొడుకుని చూడమని ఆయనతో చెప్పారు. అది తెలియక ఆయన తీసుకొచ్చేశారు. దుర్గా ముందు మీరు అలా నిలబడ్డం చూసి జాలేసింది. తనకి మీరు ఎలా నచ్చ చెప్తారా అని. అందుకే నేను అలా చేశాను. మీరేం దుర్గా గురించి బాధపడకండి. తనెప్పుడూ అంతే. తనకిష్టమైంది తను అడగకుండా మనం చేయాలని కోరుకుంటుంది. లేదంటే తను ఇలాగే మనసు కష్టపెట్టి చేయించుకుంటుంది.
మీ కారణంగా నేనంటే ఇష్టమని తను ఎప్పుడు చెప్పిందో అప్పుడే మీ మీదున్న కోపం అహం పోయాయండి. తప్పు నాదే. మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడి ఉండకూడదు. క్షమించండి.